డాక్టర్ డాక్టర్ ఈ రోజు అగ్ని పరీక్షలో వాళ్ళ ఎండ్యూరెన్స్ చెక్ చేయడానికి ఒక గేమ్ ఇచ్చారు. గేమ్ ఏమి ఇచ్చారంటే వాళ్ళని సర్కిల్లో నించోబెట్టి పైనుంచి ఒక బాల్ పడుతుంది. అది కింద ఒకసారి బౌన్స్ అయిన తర్వాత మాత్రమే హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన పర్సన్ ఇద్దరు అన్డిజర్వ్డ్ పర్సన్స్ ని, అందులో లీడర్షిప్ కి అర్హులు కాని పర్సన్స్ ని ఇద్దరిని తీసేయాలి గేమ్ లో నుంచి. ఆ గేమ్ నుంచి తీసేసిన తర్వాత కూడా వాళ్ళు నేనెందుకు లీడర్షిప్ కి డిజర్వ్ కాదు అనేది డిఫెండ్ చేసుకుంటారు. రాజకుమారిని తీసేశారు. నాకైతే అది అన్ఫేర్ అనిపించింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తీసేశారని నేను అనుకుంటున్నా. ప్రియా మిథిలేషన్ తీసేసి డైరెక్ట్ గా చెప్పింది. తనకి మిథిలేష్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తనని తీసేశారని చెప్పింది. లాస్ట్ కి ప్రియా శాలిని మిగిలారు, లీడర్స్ అయ్యారు. తర్వాత ఇద్దరికి టీం ఫామ్ అయ్యింది. ఆ తర్వాత ఇంకో లెవెల్ కి వెళ్ళారు. లోపలే ఉండాలి. మీ చేతుల్లో ఉన్న గ్లాస్ ని కాపాడుకోవడంతో పాటు పక్కన చేతిలో ఉన్న గ్లాసుల్ని పడగొట్టడం మీ టాస్క్. లీడర్స్ ని స్వైప్ చేయడానికి ఫైర్ కార్డ్ ఒకటి ఇచ్చారు. ఫైర్ కార్డ్ తీసుకెళ్లి బిందు మాధవి శాలినికి ఇచ్చింది. శాలిని ఏం చేసిందంటే స్వైప్ చేసి ప్రియాని తీసేసి ఝాన్సీకి ఇచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ గేమ్ ఒకటి ఇచ్చారు సెకండ్ లెవెల్లో. ఎల్బోస్ పూర్తిగా బెండ్ అయిపోయినాయి ప్రియాంక. స్ట్రైట్ పెట్టలేకపోతున్నాను. డ్రాప్ ఇట్. ప్రియాంక సృష్టి డ్రాప్. అమన్ యోర్ చెప్పారు కదా జూరీ. గాయత్రి అవుట్. I'll do it. ఇద్దరు చెప్పారు నాన్న, సారీ. అది ఆ వెయిట్ లిఫ్టింగ్ ది ఎవరైతే హోల్డ్ చేసి పట్టుకుంటారో వాళ్ళే విన్నర్. లాస్ట్ కి ఝాన్సీ టీం విన్ అయింది. మాక్సిమం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే అని అనిపిస్తుంది నాకు. హేమంత్ని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని. అయినా సరే బాగా ఆడాడు గేమ్ ఈరోజు. దీపక్, మిథిలేష్, చరణ్ అందరూ బాగా ఆడారు. వీక్ కంటెస్టెంట్ వచ్చి రామకృష్ణ అనిపించింది నాకు. తనకు గేమ్ కూడా అర్థం కావట్లేదు.